నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. ట్యాంక్ బండ్ లో దాదాపు కొన్ని వేల శవాలు తీయడం జరిగింది. కొన్ని వందల ప్రాణాలు కూడా కాపాడిన ట్యాంక్ బండ్ శివ చాలా ఫేమస్. చాలా ఇంటర్వ్యూలు మనం చూస్తున్నాం, ఆయన కష్టాలు, ఆయన జీవనము, ఆయన ఉపాధి అన్ని కూడా. కానీ తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనని పిలిచి ఒక 5 లక్షల రూపాయల బహుమతి, ఆయన కొడుకుకు హోంగార్డ్ ఉద్యోగము, అలాగే ఆయన జీవనాధారం కోసం సంజీవయ్య పార్క్ లో ఒక స్విమ్మింగ్ పూల్ కూడా కట్టివ్వబోతున్నాం. దీనికి సంబంధించి శివ గారు మనతో పాటు ఉన్నారా? నమస్తే అన్న. నమస్తే. మొత్తానికి కంగ్రాచులేషన్స్ మీకు. అంటే మీ కష్టానికి నాకు తెలిసి 5 లక్షలు అనేది చిన్న అమౌంట్, ఒక పెద్ద అమౌంట్ ఇచ్చేది ఉండే అనిపించింది. డబ్బుల గురించి కాదన్నా నేను చేసేది. డబ్బులు అనేది మనిషికి అవసరం. మనిషికి డబ్బు ఉంటేనే విలువ ఉంటది. నేను దాన్ని నమ్ముకొని పోలేదు ముందరికి. ఓకే, మనిషికి కావాల్సిన పట్టడన్నం కాదు. ఆ పట్టడన్నం వెనకాలే నేను పరిగెత్తిన. ఆ పట్టడన్నం విలువ అంటే తెలుసుకున్నా. ఒక విలువలలో పోగొట్టుకుంటున్నాము అంటే ఒక ప్రాణం విలువ. ఇద్దరు బాగుండాలనేది మా ఆశ. మా 27 సంవత్సరాల సర్వీస్ ని ప్రజలు గుర్తించి, ముఖ్యంగా మీడియా మిత్రులు అందరూ మాకు సాయం చేయడం. మేము ఈ రోజు అంటే చాలా మంది వీడియోలు కొన్ని వైరల్ అయ్యి, కొన్ని వెనక ముందు అయ్యి అయినా కూడా వాళ్ళు ఏదో సోషల్ మీడియా రూపంలో చూస్తున్నా పెడతాం అనకుండా, అదే సోషల్ మీడియాలోనే చూసి రేవంత్ రెడ్డి గారి భార్య గీతారెడ్డి అమ్మ చూడడము. సో మొత్తానికి రేవంత్ రెడ్డి గారి సత్యమణి గీత గారు చూస్తారా మీ వీడియో? అమ్మ చూసిందంట. అమ్మ చూసి మాకు ఇమీడియట్లీ ఫోన్ రావడం జరిగింది. నేను సీఎం ఆఫీస్లోకి వెళ్ళి ఫోన్ చేస్తున్నా, బాబు నీ ఆరోగ్యం ఎలా ఉందని అడిగారు. సార్ ఆరోగ్యం అంటే అంత క్లారిటీగా నీ ఆరోగ్యం ఎలా ఉంది అనేది నేను బయట ఎవరు చెప్పుకోలేదు. నా గురించి నేను బయట ఎవరిని సహాయం చేయండి నన్నని మా డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకు నేను అడగలేదు. నాకు నేనుగా వెళ్ళింది ఒక్కరి దగ్గరికి, అది ముఠాగోపాల్ ఎమ్మెల్యే సార్ దగ్గర. సార్ ఒక తండ్రి లాంటి నాకు ఏదన్నా మంచి చేయడంటే సార్ ఇట్లా సంగతి అంటే ఇమీడియట్లీ ఆయన నిమ్స్ హాస్పిటల్ కి పంపించడం జరిగింది. అక్కడ ఉన్న బొక్కల డాక్టర్ సార్ ఏమన్నారంటే, ఈ కలర్ బోన్కి ఆపరేషన్ చేయొచ్చు, వద్దు, నువ్వు ఇలా ఫుడ్ తింటూ మంచిగా నీకున్న మజిల్ అది నేను కాపాడుతుంది, టెన్షన్ తీసుకోవద్దు అన్నాడు. కారణం కొన్ని రోజుల తర్వాత చూద్దాము అని కూడా మాట ఇచ్చిండు. అంటే ఏమైంది బొక్కకి? ఏమైంది? నేను ఒక అమ్మాయిని కాపాడడానికి పోయి పైన కింద పడ్డా. ఆమెని నిద్ర నీళ్ళలో పడ్డాము. ఇక మా టైం బాగాలేదు అంతే. సో అంటే ఆ మూమెంట్ లో ఏంటంటే ఏమైనా గుచ్చుకుంది? అక్కడ రాయి గుద్దుకుంది. అక్కడ మెట్లు, సిడి మెట్లు పైన పడ్డా. లోపల నీళ్ళ లోపల స్టెప్స్ ఉంటాయి, అవి అనుకోకుండా ఒక సైడ్ కి గుద్దుకోవడం తోటి బాడీ వెయిట్ అంతా దీనిపైన గుద్దుకుంది. అది ఇది నసీబ్. అది నసీబ్, దాన్ని ఎవరేమన్నది, అది ఎవరు చేసింది కాదు, ఏదో వచ్చినా కాదు. నెత్తి వాళ్ళకంటే చచ్చిపోతుంది. కానీ అది భగవంతుడు ఇంకా నాకు నూకలు ఇంకా బ్రతుకున్నాయి కాబట్టి ఆ యొక్క సమాధానానికి వాళ్ళు మా భార్య నేను ఎంతగా కూర్చొని ఒక వీడియోలో ఇలా జరిగింది అంటే ప్రజలకు శివానికి ఏమైందని అడుగుతారని చెప్పేసి ఒక చిన్న వీడియో చేసినాము. ఆ వీడియో ద్వారా అనేది దెబ్బ తలిగిందని తెలిసింది వాళ్ళకి. బాబు నీకు హాస్పిటల్ వెళ్తావా, మేమంతా నీకేం కావాలో చేపిస్తామంటే, సార్ నాకు హాస్పిటల్ కాదు సార్, నేను పర్వాలేదు, నా పిల్లల భవిష్యత్తు నా పిల్లల భవిష్యత్తు కావాలని చెప్పేసి నేను ఆలోచిస్తే, సార్ కూడా దానికి ఇమ్మీడియట్లీ సీఎం ఆఫీస్ అనగానే కొంచెం వాళ్ళు మా పైన దయ కలిగి ముందరకు వచ్చి తనకేం కావాలో చూడండి అని పిలిపేయడం చెప్పి మాకు ఏమేం కావాలో అన్ని రాసుకురాడు. నేను అడిగింది మెయిన్ ఏంటంటే, సార్ మా పిల్లల చదువులు ఫస్ట్. మా పిల్లల చదువులు బాగుంటే వాళ్ళే సంపాదించుకుంటారు, వాళ్ళే కష్టపడి ముందర పోతారు. నేను ఇన్నేళ్ళు కష్టపడి ఇంత దూరం ఎలాగొచ్చినో వాళ్ళ చదువులు వాళ్ళు నిలబెట్టుకోవాలంటే నేను ఆశపడ్డా. దానికి చెప్పు బాబు అంటే, ఒక పెద్ద బాబుకి 10 అయిపోయి 11 ఓపెన్ రాసిండు, 12 ఓపెన్ రాసిండు, 10 పాస్ అయిన మెమోలు అన్నీ ఉన్నాయి ఆయనకి. అవి తీసుకొని బాబుకు ఒక హోంగార్డ్ జాబ్ చెప్పారు. ఒక 5 లక్షల క్యాష్ తీసుకోండి అని చెప్పారు. ఇవన్నీ దగ్గరుండి సార్ రేవంత్ రెడ్డి గారే ఆ రోజు ఫస్ట్ టైం కలవడం. అంతమంది ఒకసారి కలిసినారా రేవంత్ రెడ్డిని? ఇది మాకు ఒక 10 రోజుల ముందు నుంచే మీరు కలిసినాము. మా గురించి అన్ని రాసుకొని అన్ని అప్రూవల్ చేసి, ఇది మన రంజాన్ లాస్ట్ రోజు 2026 మార్చి నెల 21వ తారీఖు నాడు ఈ రంజాన్ డెడ్ అండ్ అంటే రంజాన్ ఈద్ ముబారక్ అని ఒక గిఫ్ట్ అంటే సార్కి ఒక నమ్మకం, సెంటిమెంట్ ఉంది. ముస్లిం సోదరుల పండుగనే ఒక నిదానంగా తీసుకొని నాకు మా బాబుకు హోంగార్డ్ డ్యూటీకి డైరెక్ట్ అప్రూవల్ చేయడం జరిగింది. వాళ్ళు ఎంత మీద కష్టపడరో అక్కడ ఉండే వాళ్ళు చెప్తుంటే మాకు అర్థమైంది సార్. అది బాబు ఓకే.
అలాగే ఒక 5 లక్షల రూపాయలు కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది చెక్. ఏం మాట్లాడాడు రేవంత్ రెడ్డి? ఏమన్నాడు మీతో కూర్చొని మాట్లాడాడు? ఏమేమి డిస్కస్ చేసాడు? ఏం అడిగింది పోగానే? అన్న సింపుల్ గా ఉన్నాడు మనిషి. ఎవరు వినా చెప్పిన మాట వినాలి. వాళ్ళకి మనం ఉన్నామని ఇందిరమ్మ ఇల్లు శివకి కేటాయించండి, మేము అడగలేదు, ఇందిరమ్మ ఇల్లు కేటాయించండి అని చెప్పిండు. అది చాలా సంతోషం. గత ప్రభుత్వంలోనే మాకు కేటీఆర్ గారు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం జరిగింది సార్. అంటే అది పక్కకు పెట్టండి, మీకు మా నుంచి కూడా మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాము, మీ ఫ్యామిలీ పెద్దగా ఉంది, అందులో మీరు అందరూ సరిపోతారు ఇప్పుడు అని చెప్పడం జరిగింది. ఆ మాటకు నా మనసు ఆగలేదన్న, చాలా సంతోషపడ్డాం. అలాగే మీ పెద్ద పాపకు కూడా యాదగిరిగుట్ట దేవస్థానంలోనే ఒక చిన్న ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. మీ పిల్లకి పెళ్ళైంది అంటారు కాబట్టి ఆమెకు కూడా ఉపాధి, ఆమెకు ఒక ఉపాధి ఉంటుంది. మీ అల్లుడు ఏం పని చేస్తాడని అడిగిండు. సార్ సెంటరింగ్ పని చేస్తాడని చెప్పినా ఓకే అయితే పర్వాలేదు, ఈమెనన్నా కష్టపడుతుంది అన్నట్టుగానే వాళ్ళు ఆలోచించారు. మాకు చాలా సంతోషం. అది తర్వాత స్విమ్మింగ్ పూల్ సార్. నాకు ఇక్కడ వీళ్ళకంటే ముఖ్యమైన పెద్ద నా ఆదరవు, నా నమ్మకం, నా లక్ష్యం, నేను చేయాలనుకున్న ఒక కృషి, నలుగురు పిల్లలకి నేను ఈత నేర్పాలనేది నా పట్టుదల. కారణం ఈ రోజు నేను ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు, అంటే చనిపోవచ్చు, ఈ లోపు నా కళని వేసుగా పోకూడదు, ప్రజలకు అవసరం ఉంది. ఈ ఒక్కరినే శివని ట్యాంక్ బండ్ శివ ఒక్కడే ఇంత కష్టపడలేడు. పిల్లలకి ఈత నేర్పాలంటే ఒక స్విమ్మింగ్ పూల్ కావాలి. ఈ నీళ్ళల్లో దూకి వాళ్ళు ఆ మురికి నీళ్ళకి వచ్చి ఈత కొట్టండి అంటే రారు. ఒక ½ లీటర్ 1/4 లీటర్ నీళ్ళు అయితే మంచికి పోదు. అది కాబట్టి అలా ఉండి నాకు ఒక స్విమ్మింగ్ పూల్ కట్టించారంటే 100% అప్రూవల్ చేయండి అని చెప్పారు. అప్పటిదప్పుడే సార్ వాళ్ళు అంటే ఎట్లా అనుకుంటున్నావు? ఓన్ గా కేటాయించుకుంటున్నావు ల్యాండ్? శివ పేరు మీద ల్యాండ్ కేటాయించాలా? 100% ట్యాంక్ బండ్ శివ స్విమ్మింగ్ పూల్ తనదే, తనకే రైట్స్ ఉండాలి, మొత్తానికి నీకే పర్మనెంట్ నాకు రైట్స్ ఉండాలి, పర్మనెంట్ నాకు ఉపాధిగా రావాలి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. మీరు నేర్పించిన ఫ్రీగా నేర్పిస్తారు. నేను 100 మంది పిల్లలు 10 మంది పిల్లలు బీద వాళ్ళే ఉంటారు సార్. నేను డబ్బులు తీసుకోకుండా నేర్పించాలనేది నా లక్ష్యం. డబ్బులు అనేది బయట బిజినెస్ చేసే వాళ్ళకి అవసరం, నాకు అవసరం అది లేదు. అలా నేను డబ్బుల కోసం ఉంటా, నేను బయట కూలీనాలు చేసుకొని బతుకుతుంటే ఈ సేవ చేయకపోతుంటే, ఈ సేవ అనే ముసుగుల డబ్బుల దాన్ని దీనిలో రావడం నాకు ఇష్టం లేదు. డబ్బు అనేది నాకు కొద్దిగా గొప్ప ఉపాధి, 5దో 10దో ఇస్తారు, తీసుకుంటా, నేను చేసుకుని పోదా, నాకు అది చాలు. లేదంగా నేను ఇదే ఉపాధి నాకు స్విమ్మింగ్ పూల్ ఉంది సార్, నాకు ఒక కానిస్టేబుల్ ఉద్యోగం ఏంటని నేను అడగొచ్చు, అది ఇస్తారు, నాకు నా ఫ్యామిలీకి సరిపోతుంది. కానీ నేను దేశంలో ఉన్న ప్రతి ఒక్క పిల్లగానికి, ప్రతి ఒక్క ఇంటికి ఒక ఆడపాపకి నేను ఈత నేర్పాలనేది నా పట్టుదల. దానికి సహాయం చేయమని అడిగినా వాళ్ళు అప్రూవల్ చేశారు. మిగిలిన 3 మోపిల్లలకు కూడా వాళ్ళ చదువులకు పై చదువులు ఏవైతే ఉన్నాయో దానికి మేము సహాయం చేస్తామని అడిగారు. చదివే వాళ్ళు చదవండి, డిస్టర్బ్ కావద్దు, మీరు చదవండి అన్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి హయాంలోనే మేము ఇంత సడన్గా దిగుతాము, మమ్మల్ని పిలుస్తారని మేము ఊహించుకోలేదు. ఇది ఒక సస్పెండ్. గతంలో ఇట్లా ఏ మంత్రి కూడా మిమ్మల్ని ఇవ్వలేదు, మంత్రి కూడా ఎక్కడ మిమ్మల్ని నేను ఎవరిని అడగలేదు, అర్జీ పెట్టలేదు, నేను ఒక లెటర్ పెట్టలేదు, ఒక మంచి అపాయింట్మెంట్ అడగలేదు. ఈ ప్రాసెస్ లేదో కూడా నాకు తెలియదు. నాకు ఉన్నది ఒకటి, మాకు లేక్ పోలీస్ స్టేషన్ ఒకటి తెలుసు, మా డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు ఏదో పండుగలకి పబ్బలకి, శివ ఎట్లున్నా బాబు అంటే ఆ ఒక ధైర్యంతో నేను ఇంత దూరం వెళ్తున్నా. ఈ రోజు రేవంత్ రెడ్డి ఇచ్చిన ఒక ధైర్యానికి నేను కొన్ని 100 మందికి నేను నా గుండెలో ఉన్న బాధ దిగింది నేర్పించుకుంటా. ఇప్పుడు నేను కొన్ని 100 మంది తయారు చేస్తా. ఒకటే చెరువు కాదు, ఇంకా వేరే వేరే చెరువులకు కూడా పంపించగలుగుతా. నేను అకాడమీలో కూడా పోటీ పొందేటట్టుగా. మొత్తానికి రేవంత్ రెడ్డి భార్య గీత గారిని కలిసినారా? లేదు సార్, ఆమె వల్లనే కదా, ఆమె వల్ల వచ్చింది. ఈ వీడియో చూస్తే ఏం చెప్తారు గీత గారికి? అమ్మా, మేము మీకు ఒక పాదాభివందనం చేసుకున్నాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు స్విమ్మింగ్ పూల్ తయారైన తర్వాత మీ కుటుంబంతో వచ్చి దాని ఒక ఇనాగ్రేషన్ చేస్తే జనాభా మొత్తం ఇందిరమ్మ కూడా ఆమె ఆత్మ శాంతించాలని మా మనస్ఫూర్తి కోరిక. ముఖ్యంగా అలాగే ఎందుకంటే ఇందిరమ్మ గృహ నిర్మాణం అని మీరు పెట్టిందన్న నాకు ఒక డబుల్ బెడ్ మళ్ళీ ఇస్తాను. నా పిల్లల జీవిత లక్ష్యం నెరవేరిందని నేను కోరుకుంటున్నా. ముఖ్యంగా అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి సార్. మీ నుంచి కోరుకున్న ప్రతి ఒక్క మాట అక్షరాల నా కుటుంబం బ్రతకాలి, వాళ్ళు బాగుపడాలని మీరు ఏదైతే మేడంతో చెప్పారో మా కుటుంబానికి ఒక స్థాయిలో చూడాలని మీరు ఆశించారంట. ఆ సార్ వాళ్ళు మాకు చెప్పారు. వాళ్ళందరికీ పేరున ధన్యవాదాలు సార్.